తెలంగాణ ఇప్పుడు తనను ఆవిష్కరించుకునే అక్కర్నని చెప్పినాం అధ్యక్ష. ఎవరు ఏమన్నా సరే అధ్యక్ష, కొంతమంది బాధ్యత ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేవలం రాజకీయాల కోసం అరాకిరి పనులు చేసే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య చూస్తా ఉన్నాం చాలా పెడదరులు రాజకీయాల్లో. నిన్న కొంతమంది పనికి మాలిన వాళ్ళు తమరి మీద కూడా కామెంట్లు చేసినారు, అవి కూడా చూసినాం. ఇట్లా ఎవరు ఏం చేసినా కూడా నేను చాలా సందర్భాల్లో బయట చెప్పిన అధ్యక్ష, సభలో కూడా చెప్పిన, మళ్ళీ ఒకసారి తమ ద్వారా గౌరవ సభ్యులకు సభ ద్వారా ప్రజలకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. వేరే పార్టీలకు వేరే వ్యక్తులకు రాజకీయాలంటే ఒక గేమ్ అధ్యక్ష, కానీ మాకు టీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలంటే ఒక టాస్క్, పవిత్రమైన కర్తవ్యం. మేము ఏది తీసుకున్నా అట్లా సీరియస్గా తీసుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే ఈ రాష్ట్రం తెచ్చిన వాళ్ళం మేము. ఇలా చాలా చాలా పొడుగు ఎత్తు అడ్డం మాట్లాడే వాళ్ళందరూ ఆ రోజు ఎక్కడ ఉన్నారో ఏం చేసినారో ప్రజలకు తెలుసు, మేమేం చేసినామో కూడా ప్రజలకు తెలుసు. పేగులు దిగేదాకా ఈ పక్కన వ్యక్తులు ఇదే శాసనసభలో ఎట్లా కొట్లాడినరో, బయట ఎట్లా కొట్లాడినరో, ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారో, ఎన్ని జైల్లోకి పోయినరో. నిన్న మొన్నటిదాకా అధ్యక్ష, నిన్న మొన్నటిదాకా కూడా రైల్వే కేసులు ఎదుర్కొన్నారు మంత్రులు, చాలామంది మినిస్టర్లు. అట్లాంటి పోరాటం చేసి తెచ్చినాం. తెచ్చిన దాన్ని ఎవరో ఏదో చెప్తే, ఇంకోటి మేము చేసే పనిలో మా యొక్క ఏకాగ్రతను దెబ్బతీసే డిట్రాక్టర్స్ వ్యక్తిగతంగా నన్ను కూడా నిందించారు అధ్యక్ష. సరే చిల్లరగాలను వదిలిపెట్టినాం, ఏనుగు పోతే చిన్న చిన్నవి అరుస్తూ ఉంటాయని వదిలిపెట్టినాం. మాకేం చేతగా కాదు, లేకపోతే మాకు సభ్యులు లేక కాదు, లేక శక్తి లేక కాదు. మా ఏకాగ్రత దెబ్బతినకూడదు కాబట్టి, మా లక్ష్యం తెలంగాణ ప్రజలు ఫెయిల్ కావద్దు కాబట్టి, ప్రజలు వాళ్ళ గుండె కోసి మా చేతిలో పెట్టినారు కాబట్టి, బాధ్యతగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలి కాబట్టి పోతా ఉన్నాం. అందులో మేము సఫలీకృతమైన అధ్యక్ష. ఉద్యమం జరిగిన సందర్భంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ రోజు ఇంకా చాలా ఉన్నాయి, కానీ అస్తిత్వం ఉంది, సంస్కృతి ఉంది, భాష పరిరక్షణ ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటు ప్రధానమైనది ఏంటంటే మనిషికి నీళ్లు, నిధులు, ఈ మూడు కూడా ముఖ్యమైన నియామకాలు, ఉద్యోగాలు. తెలంగాణ ఉద్యోగం బయట గ్రూపులలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ డాక్యుమెంట్ ఇంతవరకు వాళ్ళు సర్వే చేసినాం, మేము ఒకటే రోజులు చేసినాం, మేము చాలా పొడి చేసినాం, చింపేసినాం, లేనోడు లేనట్టే, ఉన్నోడు ఉండాల్సిందే అని ఆ రోజు ఎంతో హడావిడి చేసారు. తెలంగాణ మొత్తం బంద్ అన్నారు అధ్యక్ష. 7 గంటల నుంచి 7 గంటలు 12 గంటలు చేసినామన్నారు. ఈ డాక్యుమెంటును మంత్రివర్గ సమావేశంలో పెట్టి మంత్రివర్గం ఎందుకు ఆమోదించలేదు? ఈ డాక్యుమెంటును 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు శాసనసభలో ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఈ డాక్యుమెంట్కు లీగల్గా ఇదే ఒకవేళ అయితే ఎందుకు ఈ ప్రభుత్వం ఈ నివేదికను బయట పెట్టలేదు అధ్యక్ష? ఒక కుటుంబం ఎందుకు దాచిపెట్టుకున్నది డాక్యుమెంట్ను? అంటే ఒక కుటుంబం కోసం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ కుటుంబం రాజకీయ ప్రయోజనానికి వాళ్ళు పెట్టుకున్నారు. ప్రజల కోసం మేము చెయ్యాలని ఈరోజు ఇంటింటికి వెళ్ళి ప్రతి 150 కుటుంబాలను గుర్తించి ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ను పెట్టి రోజుకు 8 నుంచి 10 కుటుంబాలే ఒక్క రోజులో చేయమనలేదు అధ్యక్ష. 50 రోజులు నిరంతర ప్రక్రియ చేసి 50 రోజుల తరువాత 100% పారదర్శకంగా ఈరోజు సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన సర్వే చేసి ఈరోజు ఇక్కడ పెడితే వాళ్ళు ఎక్కడో కాకి లెక్కలు తీసుకొచ్చి చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు ఎక్కడెక్కడో వివరాలు తీసుకొచ్చి సభలో పెట్టి ఈ సభను ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష? 2011 జనాభా లెక్కలు తప్ప ఎక్కడ కూడా అధికారిక లెక్కలు లేవు. ఆ తర్వాత 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఈ సర్వే మాత్రమే అధికారిక డాక్యుమెంటు. ఇంత మించి అధికారిక డాక్యుమెంటు లేదు. ఇట్లాంటి లెక్కలు చెప్తే సభను తప్పుదోవ పట్టించడమే, సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే. 2011 జనాభా లెక్కల ప్రకారము 3,50,03,674 మంది అధ్యక్ష. 2011 జనాభా లెక్కల ప్రకారం. ఈ రోజు మా ప్రకారము 3,70,00,000 పైచిలకు జనాభా అధ్యక్ష. ఇంకెక్కడ కూడా అధికారికంగా లెక్కలు లేవు. ఎవరైనా చెప్తే ఊహించో లేకపోతే
అబద్ధాలు ఎవరని చెప్తే అవి మోసుకొచ్చి ఇక్కడ చెప్పుడు తప్ప ఏ ఏ ఏ చర్చకు తావు లేదు. అందుకే దయచేసి మా మిత్రులను, బలహీన వర్గాలను సామాజిక న్యాయం చేయాలని ఒక ఉక్కు సంకల్పంతో రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఈ ప్రయత్నానికి సహకరించండి. నరేంద్ర మోడీ గారిని 2021లో లెక్కించాల్సిన జనాభా లెక్కలు ఇంతవరకు లెక్కించలేదు. వాళ్ళు అడిగారు, వీళ్ళు లెక్కించరు. మేము అడుగుదామంటే సహకరించరు. ఈ రకమైన ప్రయత్నాలు బలహీన వర్గాల సంక్షేమానికి ఉపయోగం ఉండదు. దయచేసి ఇట్లాంటి అర్థం పర్థం లేని అన్ని కాగితాలు తీసుకొచ్చి సభను తప్పుదో పట్టించొద్దు. ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో 100% పారదర్శకంగా ఉంది. మిగతా 16 లక్షల కుటుంబాలు ఏవైతున్నాయో ఆ 16 లక్షల మంది వివరాలలో 3 లక్షల పైచిలకు కుటుంబాలు ఉన్నాయి కదా అధ్యక్ష. ఇగో 4-5 ఇన్నే ఉన్నారు అధ్యక్ష ఈ సభలో. ఎందుకు వివరాలు అందించలేదు? తెలంగాణ సమాజానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ప్రభుత్వం అధికారికంగా సేకరిస్తున్న సమాచారాన్ని ప్రజాప్రతినిధులుగా ఉండి పక్కదారి పట్టించి వివరాలు ఇవ్వకుండా ఈరోజు సభలో ఏదేదో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? దయచేసి సహకరించండి. ఇప్పుడు కూడా నేను కోరుకుంటున్నా హరీష్ రావు గారిని, చంద్రశేఖర్ రావు గారిని, తారక రామారావు గారిని, పద్మారావు గారిని, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని, వీళ్ళందరినీ నేను కోరుకుంటున్నా దయచేసి ఈ సర్వేలో పాల్గొనండి, వివరాలు ఇవ్వండి. ఇవాళ బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా మనం చర్యలు చేపడదాము. ఇన్ని సంవత్సరాల ఆలస్యమైనా కనీసం ఇప్పుడైనా వాళ్ళ కోసం పనిచేద్దాము. ఇక 42% రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. నేను ఒక మాట సూటిగా వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నా. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. కానీ రాజకీయంగా వినండి రాజకీయంగా ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా. మా పిసిసి అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన, ఒకవేళ చట్టపరంగా 42% ఇవ్వడానికి అవకాశం లేకపోతే